విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది పాల్గొని దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, స్వస్థతలు పొందుకున్నారు, గర్భఫలాలు పొందుకున్నారు, దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకున్నారు. మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఆశీర్వదించబడండి. ఫిబ్రవరి 6 ఉదయం 10 గంటలకు విజయవాడ జింకానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్ట్ ఇన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల ఉదయం 10 గంటలకు 2వ మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 13వ తేదీ ఈ ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు, గర్భఫలాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 10 గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదూ. మరి అంత మాత్రమే కాదు, లేవగానే యేసయ్యను స్తుతించారు కదూ. మరి ఎందుకని దేవుని స్తుతించాలి అంటే, ఎంతోమంది మనకంటే గొప్పవారు, బలాఢ్యులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు మీరు, నేను, మనము బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప ఉన్నది కనుక ఈ కృపను మన జీవితాలకు అనుగ్రహించిన దేవుని, ఈ దినం మనకిచ్చిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాగే ప్రతి ఉదయం దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాల చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు, ప్రోత్సాహపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు కదూ. ఈ వాగ్దానాలు మాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని మీరు చెప్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నిన్ను బలపరచాలని ఆశిస్తూ ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారు కదా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని బిడ్డలారా, చూడండి, మరి సింహపు పిల్లలట ఒక్కొక్క రోజు పస్తు పడుకుంటాయంట. కారణం ఏంటంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి సింహము రాజు అయినప్పటికీ, అడవిలో మృగాలన్నిటి మీద రాజు అయినప్పటికీ కూడా, మరి సింహము ఏ జంతువునైనా వేటాడి తీసుకురాగలదు తన పిల్లలను పోషించడానికి. కానీ అటువంటి సింహానికే ఒక్కొక్క రోజు ఏమీ దొరకదంట, తన పిల్లలు పస్తుంటాయంట. కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి మరి ఏ మేలు కొదువై ఉండదని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో మరి నా
నేను వివాహమై ఎన్ని సంవత్సరాలైంది, నాకు బిడ్డలు పుడతారంటావా? అలాగే నాకు ఇంత అప్పు అయిపోయింది, ఈ అప్పు నేను తీర్చగలనా? ఇది జరిగే విషయమేనా? అలాగే నేను మరి ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను, రిజెక్ట్ అయిపోతున్నాను. మరి నా జీవితంలో నేను ఉద్యోగం పొందుకోగలుగుతానంటారా? అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాపార విషయాల్లో ఎప్పుడు చూసినా నష్టమే వస్తుంది, నేను లాభాలు చూడగలనా? మరి నా చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో నేను ఆశీర్వాదాన్ని చూడగలనా? అలాగే యవ్వన పిల్లలు, నా యొక్క విషయంలో ఎన్నో సంబంధాలు వస్తున్నాయి వివాహ విషయంలో, కానీ ఒక్కటి కూడా సంబంధం సెట్ అవ్వట్లేదు. నాకు వివాహం జరుగుద్దా అనే ఒక ఆలోచనతో కృంగిపోయి వేదనతో ఉంటూ ఈ సమస్యలు ఎలా పరిష్కరించుకోగలను, ఈ కుటుంబంలో ఉన్న ఈ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి, అలాగే మరి భార్యాభర్తల మధ్య సమాధానం లేక కుటుంబం విడిపోయి ఇక నా కుటుంబం కట్టబడద్దంటావా అనే ఒక వేదన, బాధతో మరి ఈ ఉదయకాలం మీరు ఉన్నారేమో. నానా, నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మరి ఇది జరుగుద్దో జరగదో, మరి నా బ్రతుకులో ఒక ఆనందాన్ని చూస్తానో చూడనో, నా జీవితంలో ఆశీర్వాదం వస్తుందో రాదో అని కలవరపడిపోతూ కృంగిపోతున్న నీతో ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీవు మరి మనుషుల్ని ఆశ్రయించలేదు కదా. మనుషుల్ని ఆశ్రయిస్తే ఒకవేళ నీ జీవితంలో ఏ మేలు జరగకపోవచ్చేమో, కానీ నీ దేవుని నువ్వు ఆశ్రయించావు కదూ. నీ దేవుని సన్నిధానంలోకి వచ్చి నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు కదూ. మరి నీ దేవుని సన్నిధానంకి వచ్చి నువ్వు దేవునిని ఆశ్రయించావు కనుక నీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఏంటంటే ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన సమర్థుడు. ఆయన ఏ గొప్ప కార్యమైనా నీ జీవితంలో చేయడానికి శక్తివంతుడు. నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, అలాగే వ్యవసాయ పనుల్లో, చేతి పనుల్లో, వైవాహిక జీవితాల్లో, గర్భఫల విషయంలో, ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో నీకేది కావాలో అవసరత, నీ అవసరత ఏదయ్యిందో అవన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు, నీ జీవితంలో మేలు చేయగలిగిన శక్తిమంతుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించారు గనుక దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరు నిరాశపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ఇది నా జీవితంలో జరగదేమో అని అనుకోవద్దు. ఎందుకనంటే నీవు కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయనే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని. దేవుని బిడ్డ, ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు బైబిల్ గ్రంథంలో దేవుడు. అలాగే ఈరోజు ఈ ఉదయకాలం నీతో ప్రభు మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఏ మేలైనా నేను చేయబోతున్నాను అని, ఏ కార్యమైనా నేను చేయగలనని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అందుకే ఇంకా కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు, కలత చెందొద్దు, కలవరపడొద్దు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి విశ్వసించండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని ఉదయకాలం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితంలో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. మరి అందరం ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడగు దేవానికి వందనాలు యేసయ్యా. ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నా తండ్రి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును కానీ అయ్యా, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ వాగ్దానాన్ని మేము నమ్మి ఉన్నాం ప్రభా. మేము మా హృదయాల్లోనికి రిసీవ్ చేసుకున్నాం ప్రభా. అందరి జీవితాల్లో ఈ వాగ్దానం మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ వాగ్దానం అయ్యా చూస్తున్న ప్రతి వారి జీవితంలో ఏ అవసరతల్లో, ఏ అక్కరలో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి అక్కర మీరు తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా. ఉద్యోగాల్లో అయ్యా తండ్రి వారికి మీరు సహాయం చేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి ప్రభా. నా తండ్రి, ఆత్మీయ విషయాల్లో వారికి ఏ అవసరత ఉందో అవసరత తీర్చండి నాయన. అప్పులు భారం నుంచి విడుదల కలుగును గాక.
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలుగును గాక. మరణకరమైన రోగాల నుంచి బిడ్డలకు స్వస్థత కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి అయ్యా. భూ వివాదాలతో బాధపడుతున్న వారికి వారి వివాదాలని పరిష్కరించండి ప్రభువా. అయ్యా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్నారో అయ్యా, వారందరి జీవితాల్లో నూతన కార్యాలు జరుగునుగాక. నూతన దీవెనలతో వారు నింపబడుతురుగాక. తండ్రి, నీ ప్రశస్తమైన సన్నిధి ఈ దినమంతా మాకు తోడుగా ఉంచి నడిపించి మాయము పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.